హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్పెషల్ చూసారా? ములక్కాయలు చాలా రోజులకు దొరికినాయి ఫ్రెండ్స్. ఇదివరకు వెంటనే ములక్కాయలు ఉండేదాన్ని. ములక్కాయ సీజన్ అయిపోయి ములక్కాయలు దొరకలేదు ఫ్రెండ్స్. ఈరోజు దొరికినాయి. మటన్ ములక్కాయ వండుదాం అనుకుంటున్నాను. ఒట్టి మటన్ వండుకుంటే నాకు నచ్చదు ఫ్రెండ్స్. ఏదో ఒకటి కలిపి వేయాలి. గోంగూర, దోసకాయ, ములక్కాయ ఏదో ఒకటి వేస్తాను. పావు కిలో మటన్ అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్. దాంట్లోకి పెద్ద కాయలు ఒక 2 ములక్కాయలు తీసుకున్నాం. ఒక పెద్ద ఉల్లిపాయ, ఒక 3 టమాటాలు, ఒక 4 పచ్చిమిర్చి ఫ్రెండ్స్. ముందుగా నూనె పోసుకొని స్టవ్ వెలిగించుకుందాం. కడాయిలో నూనె అయితే పోసాను ఫ్రెండ్స్. కావాల్సినంత నూనె పోసాను. 3 స్పూన్లు అయితే పోసా ఫ్రెండ్స్. నాన్ వెజ్కి నూనె ఉండాలి. కొద్ది కస్తూరి మెత్తి వేసుకుందాం. ములక్కాయ మటన్ వండుకున్నాను ఫ్రెండ్స్. నాకు చాలా ఇష్టం. నెలకోసారి తెచ్చుకుంటాను. చికెన్ అయితే ఎప్పుడు ఉంటుంది. మనం ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు వండేసుకోవటమే. మటన్ అంటేనే ఒక టైం ఉంటుంది. చుట్టాలు రావాలి, లేదంటే పండగలో వెయ్యన్న వెకేషన్లో రావాలి. అప్పుడు కానీ మటన్ తెచ్చుకుంటాం ఎక్కువ. ఇప్పుడైతే ఒక పావు కిలో తీసుకున్న ఫ్రెండ్స్. నాకు ఇష్టమని తెచ్చారు. ఉల్లిపాయ కొద్దిగా వేగనిచ్చి మటన్ వేసేసుకుందాం ఫ్రెండ్స్. ఎక్కువ వేగాల్సిన పని లేదు ఫ్రెండ్స్. ఇలా ఉంటే చాలు. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం. అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం ఫ్రెండ్స్. చిన్న స్పూను. పావు కిలో కాబట్టి ఒక స్పూన్ సరిపోతుంది ఫ్రెండ్స్. అరకిలో తెచ్చారనుకోండి, నేను ఒకసారి వండుకోను. ఒకసారి గోంగూరలో, ఒకసారి నాకు నచ్చిన వాటిలో వేసుకొని వండుకుంటా కొంచెం. ఇప్పుడు ములక్కాయలు వేస్తే ఈ పూటకు అయిపోవాలి ఫ్రెండ్స్. అదే గోంగూరలు వేసామంటే 2 రోజులు తినొచ్చు. అలా చేసుకుంటాను. ఇప్పుడు మటన్ వేసేసుకున్నాం ఫ్రెండ్స్. కుక్కర్లో వేసుకుంటే తొందరగా అయింది, కానీ రుచి ఉండదు ఫ్రెండ్స్. ఇలా కుక్కర్లో వేసుకుంటే త్వరగా 10 నిమిషాల్లో అయిపోద్ది. ఎక్కడికన్నా బయటకు వెళ్ళాలి, లేదంటే ఎవరన్నా వచ్చారు అర్జెంట్ కావాలన్నప్పుడు తప్ప నిదానంగా వండుకోవాలంటే ఇలా డైరెక్ట్గా వండుకుంటే మంచిది ఫ్రెండ్స్. రుచిగా ఉంటుంది. మూత పెట్టి కొద్దిగా ఈ ముక్క నీరంతా తీసుకున్నదాకా ఉంచుకుందాం ఫ్రెండ్స్. చూసారా, నీరంతా పోయి నూనె పైకి వచ్చింది. ముక్కకు కూడా మసాలా పడుతుంది. ఇంకా అల్లం వెల్లుల్లిపాయ వేసాను కదా, ముక్కకు కూడా పడుతుంది. ఇప్పుడు నీళ్లు పోసుకొని ఒకసారి ఉడికించుకుందాం ఫ్రెండ్స్. ఈ నీళ్ళు కూడా మెత్తగా ఉడకాలంటే ఈ నీళ్ళు కూడా బాగా ఉడికి ముక్క మెత్తబడి 4 గంటలు ముక్క ఉడికిపోయిన తర్వాతే మనం ఇవన్నీ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంకా పూర్తిగా ముక్క ఉడికిపోయింది అన్నప్పుడే మనం ములక్కాయ, టమాటా ఏదైనా వేసుకోవాలి. ముందే వేసామనుకోండి ముక్క ఉడకదు, పులుపు తగిలినా ఉడకదు ఫ్రెండ్స్. అందుకని ముందుగా నీళ్లు పోసి ఉడికించుకుంటాను. ఈ నీళ్ళని పీల్చుకున్న తర్వాత మళ్ళీ ఇంకొంచెం నీళ్లు పోసుకొని మనకు కావాల్సినంత గ్రేవీ చేసుకోవాలి. అప్పుడు దాకా ఉడికిస్తా ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, నీరంతా డ్రై అయిపోయింది. ఇప్పుడు ములక్కాయ వేసుకుందాం. ములక్కాయ ఉడికిందా ఉడకనిస్తే ఉడికిపోయినట్టే. నాకు ఇష్టం కాబట్టి నాకు నచ్చినట్టు నేను చేసుకుంటున్నా ఫ్రెండ్స్. మీరు ఎలా చేస్తారో కామెంట్ పెట్టండి. ఈసారి అలా చేసుకుంటాను. ములక్కాయ కూడా అంతే. టమాటా వేసామంటే ములక్కాయ ముక్క ఎంతసేపు వండినా ఉడకదు. అందుకని కొద్దిసేపు అలాగా ఉన్న నీరుతో ఉడకనిద్దాం ఫ్రెండ్స్. చూసారు ఫ్రెండ్స్, ఆ నీళ్ళతోనే 2 గంటలు ములక్కాయ కూడా ఉడికిపోయింది. ఇప్పుడు మనం స్పైసీ చేసుకున్నాం. కారం, గరం మసాలా, కొబ్బరి, జీడిపప్పు పేస్ట్. ఇదే గ్రేవీ వచ్చింది ఫ్రెండ్స్.
2 స్పూన్లు గరం మసాలా వేసాను, 2 స్పూన్లు కారం వేసాను. కారం ఘాటుగా ఉంటుంది కాబట్టి 2 స్పూన్లు వేసాను ఫ్రెండ్స్. కొద్దిగా చప్పగా ఉంటే 2, 3 వేసుకోవచ్చు. ఘాటుగా ఉంది, కొత్తగా పట్టించిన కారం ఇది, కొత్త కారం. ఇప్పుడు టమాటా వేసేసుకుందాం. ఎందుకంటే ఉడికిపోయింది కాబట్టి ఇప్పుడు వేసుకోవచ్చు ఫ్రెండ్స్. టమాటా ముందే వేస్తే ముక్క ఉడకదు, ములక్కాయ ఉడకదు, మటన్ కూడా ఉడకదు సరిగ్గా. ఇప్పుడు నీళ్ళు పోసుకుందాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ టమాటా మసాలా మొత్తం ఉడకాలి కాబట్టి ఇంకో గ్లాసు నీళ్ళు అయితే పోసాను. ఇప్పుడు మూత పెట్టి మగ్గించుకుందాం. మనకి ఎంత కావాలో అంత గ్రేవీ వచ్చిందా ఉంచుకొని కొత్తిమీర జల్లేసుకొని దించేసుకోవటం ఫ్రెండ్స్. పెద్దవాళ్ళు అంటారు చూసావా, ఎన్నిసార్లు నీళ్ళు ఎందుకు పోసానంటే కుక్కర్లో పెట్టలేదు కాబట్టి ఫ్రెండ్స్. కుక్కర్లో పెడితే మనకి ఇంత నీళ్ళు పట్టవు. ముక్క ఉడికిందాక ఒక గ్లాస్ నీళ్ళకి ఉడికించాను. మళ్ళీ తర్వాత ములక్కాయ వేసినప్పుడు ఒక దాంట్లో ఉన్న నీరుకు ఉడికించాను. ఇప్పుడు మళ్ళీ ఇంకో గ్లాస్ పోసా ఫ్రెండ్స్. ఇది లాస్ట్. ముక్క ఉడికిందా లేదో చూసుకోండి, ఉడకపోతే ఇంకొంచెం నీళ్లు పోసి ఉడికించండి ఫ్రెండ్స్. ములక్కాయ మటన్ రెడీ అయిపోతుంది. ఎంతమందికి ఇష్టమో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. గుమగుమలాడిపోయే మటన్ ములక్కాయ కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. జ్యూసీగా ఉంటుంది. మీరు కూడా చేసుకొని తినండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. కొంతమంది అంటే ఇలా పెట్టుకుంటారు, కొంతమంది ఇలా కొంచెం పులుసుగా పెట్టుకుంటారు ఫ్రెండ్స్. మీకు ఎలా ఇష్టమో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. నేనైతే స్టవ్ ఆపేసుకుంటున్నా. గుమగుమలాడి మటన్ ములక్కాయ కర్రీ రెడీ అయిపోయింది. నాకు ఒక కామెంట్, ఒక సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూసారు, అయిపోయింది ఫ్రెండ్స్. చిక్కబడిపోయింది. ఇంకా ములక్కాయ ఉన్న వాటర్ కూడా పీల్ చేసుకుంటాం ఫ్రెండ్స్. అందుకని ఇప్పుడే ఆపేయాలి. వండినప్పుడంతా చెప్తూ ఉంటాను. ఇంతే ఫ్రెండ్స్, సింపుల్గా వండుకోవటమే. మనకి ఏది తినాలనిపిస్తే అది వండుకోవటం ఫ్రెండ్స్. స్టవ్ అయితే ఆపేసుకుంటున్నాను. స్టవ్ ఆపేసినా ఇంకా ఉడుకుతూనే ఉంది. చూసారా ఫ్రెండ్స్, స్టవ్ ఆపేసాను. ఇది చాలా మందం, అందుకని ఒక 2 నిమిషాలు కూడా ఇలాగే లోన కుక్ అవుతూనే ఉంటుంది. ఎలా ఉంది ఫ్రెండ్స్? గుమగుమలాడిపోతుంది. నాకైతే మీకు ఏమనిపించిందో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్.